సార్ ఏంటి సార్ 3,500 కోట్లట, నమస్కారం సార్. 3,500 కోట్లు మూడో ఛార్జ్ షీటు. సార్ 3,500 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయల నుంచి 3,500 కోట్ల రూపాయలకి తీసుకొచ్చారు. ఇప్పటికి ఒక ఛార్జ్ షీట్ నుంచి 3 ఛార్జ్ షీట్లకు తెచ్చారు. ఇంకా డాట్ 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 మళ్ళీ ఛార్జ్ షీట్లకి గ్యాపులు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎన్ని గ్యాపులు పెట్టినా, ఎంత వెతికినా ఏమాత్రం వాళ్ళకి ఇంత కూడా దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యాపారం చేయలేదు. మద్యం సంబంధించినటువంటిది ప్రభుత్వం, మద్యానికి సంబంధించి వ్యాపారం, మద్యం ప్రభుత్వమే అమ్మించింది. ఎక్కడా కూడా 1 రూపాయికి అవినీతికి తావు లేకుండా జరిగినటువంటి పరిస్థితి. మరి ఏంటి ఛార్జ్ షీట్లు ఏంటి? కాదు, ఏసీబీ కోర్టులు ఏంటి, ఛార్జ్ షీట్లు ఏంటి? తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోనే ఒక డెన్ ఏర్పాటు చేసి అక్కడికి 1,000 కోట్లు తరలించారట కదా. 11 కోట్ల రూపాయలు మన రాజు కసిరెడ్డి దొరికినాయన్నారు కదా. 11 కోట్ల రూపాయలకు సంబంధించి కోర్టులో అడిగితే అధికారులు ఇదిగో వస్తున్నామని పారిపోయి ఇంతవరకు రాలే. అక్కడ ఉన్నటువంటి లాయర్లు కానీ, దానికి సంబంధించినటువంటి ఏజీలు వీళ్ళంతా ఉన్నారు కదా. ఎందుకని కోర్టులు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి రాలేదు? 11 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా వీళ్ళే పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డబ్బులు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. కోర్టు ఆ నెంబర్లు అవన్నీ కావాలని సీరియల్ అంతా అడిగారు. ఎందుకని సీరియల్ చూపించలేకపోయారు? ఏ సీరియల్ కాదు, ఇది ఒక సీరియల్ నడిపినట్టు నిరంతరం నడుపుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొక మాట అనడానికి ఏ అవకాశము లేదు. ఇది ఒకటి గొలుసు కట్టుగా తయారు చేసుకొని దీన్ని పట్టుకొని ఆలవడబడతా రోజు ఒకళ్ళని అరెస్ట్ చేస్తా తీసుకుపోతున్నారు, బెయిల్ ఇస్తున్నారు. బెయిల్ ఇవ్వరు, లేకపోతే 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి బెంగళూరు నుంచి హుటాహుటిన వచ్చారట? ఎందుకండి? ఒక్క నిమిషం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ఈ ప్రభుత్వంలో ఒక్కసారైనా సరే 3 నెలలు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ సిద్ధపడి ఉన్నారు, పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంతకన్నా జరిగేది ఏం లేదు, వాస్తవాలు ఏం లేవు కదా. ఓకే చిన్నప్పటి గారు, కాదండి అంటే ఇప్పుడు సిట్ అంతా కూడా ఈ దర్యాప్తు తప్పు, ఛార్జ్ షీట్లు తప్పనా సార్? తప్ప లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతూ ఉందా? సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ లాగా నడుస్తా ఉందా? మరి ఏమైంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు కొవ్వు పదార్థాలతో కలిపినటువంటి లడ్డూలు తయారైనాయి అన్నారు. ఏమైంది సార్? సిట్టు విచారణ చేసింది, ఏసీబీ విచారణ చేసింది. ఏమైంది సార్? ఇవన్నీ కూడా అభూత కల్పనలు. రోజు ఒకటి. చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించినటువంటి యూరియా భారాన్ని దించుకోవటం కోసం చిన్నప్పటి గారు ఏంటి కాదు, బెంగళూరు నుంచి ఈ రోజు హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ లేకపోయినా వచ్చారు అని ఒక ప్రచారం జరుగుతుంది. ఏదో ముఖ్యమైన మీటింగ్ ఏదో కండక్ట్ చేస్తున్నారని. ఎందుకంటే 3వ ఛార్జ్ షీట్ నేపథ్యంలో ఇదా లేకపోతే వేరే అంశమా? అసలు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు తప్పితే వేరే విషయాలు ఏమీ ఉండవు. హుటాహుటిన రావటాలు ఉండవు, లేకపోతే దానికి ప్రత్యేక సమావేశాలు ఉండవు. మా దాంట్లో రొటీన్ గా జరిగేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పోయి రావటం జరుగుతూనే ఉంది. వీళ్ళంటే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని సాయంత్రానికి పోయి ఛాయ్ తాగి ఓజీలో ఒక రోజు కూర్చొని, భోజీలో ఇంకో రోజు కూర్చొని రకరకాలుగా తిరిగి వస్తూ ఉంటారు. వాళ్ళ గురించి అనుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చే దాని గురించి పెద్దగా అనుకోవాల్సిన పని ఏమి లేదు. మాకన్నా చిట్టిబాబు గారు చెబుతారు. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్ని సినిమాల్లో ఇక్కడ ప్రజలకు పాలన చేయడానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడా? సినిమాలు తీసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారా? సినిమాల రేట్లు పెంచుకోవడానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారా? మరి దేనికి అయ్యారనేది సినీ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి చిట్టిబాబు గారు ఏదన్నా దాని గురించి సమాచారం చెబితే చెప్పొచ్చు. మీరు చెప్పేటటువంటి ప్రపంచ రికార్డులు లేకపోతే అంగార గ్రహానికి సంబంధించి కూడా మనం ఎక్కడే చేసుకోవచ్చు. కాదండి, ఏదో మైహోం భూజా ఉంది కానీ హైదరాబాద్ లో ఈ భోజా అవి లేవే, అక్కడ బెంగళూరులో ఉన్నాయంటే ఇవేమన్నాని? సరే, ఓజా ఉందా, కూజా ఉందా, ఓజీ ఉందా అనేది వాళ్ళ నాయకులకి, వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి తెలుసు. చిట్టిబాబు గారు సరే హరిహరమాలకు సంబంధించి ప్రభుత్వమే ఆ సినిమా చూడమని ప్రచారం చేసి చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సరే ఓకే చిట్టిబాబు గారు మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయండి.
ఓకే, వినిపిస్తుందా? చిట్టిబాబు గారు మీరు వాయిస్ తీసుకోండి, నేను మళ్ళీ వస్తాను. వంశీ ఏంటండి మూడో ఛార్జ్ షీట్ ఏంటి? 3,500 కోట్లు ఏంటి? ఆ షింక్ అవుతున్నట్టున్నదండి 3-3ని. ఏమన్నా ఎవరికైనా ముహూర్తం పెట్టారా ఏంటి సార్? ఇప్పుడు ముఖ్యంగా ఈ మూడో ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి A38, A34, A35, A36, A37, A38 ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన పాత్ర గురించి ముఖ్యంగా ఈ ఛార్జ్ షీట్. నేను మీకు ఒక వెహికల్ని పంపించాను సార్, AP39BV 3259 హైదరాబాద్ ORR మీద రయ్యం దూసుకుపోతా ఉంది 9 జనవరి 2023. మీరు ఫస్ట్ ఛార్జ్ షీట్ చూసుకుంటే ఇదే 9 జనవరి 2023న హైదరాబాద్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పేసి ఫస్ట్ ఛార్జ్ షీట్లో ఈ డేట్తోనే ఉంది. అదే డేట్లో ఈ 9 జనవరి 2023న ఈ వాహనం రయ్యమని దూసుకుపోతా ఉంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద, ORR మీద. ఇదేంటి గవర్నమెంట్ వెహికల్ అని ఉంది, AP39BV 3259. ఇదే వెహికల్ మూడో ఛార్జ్ షీట్ లో ఇది తుడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వాడేటటువంటి వాహనం ఇది. ఈ వాహనం ఎక్కడికి వెళ్తుందండి? 8 జనవరి 2023న హైదరాబాద్ వెళ్తుంది. మనకి సిట్ ఇచ్చినటువంటి ఫస్ట్ ఛార్జ్ షీట్ లో ఇదే 8 జనవరి 2023 అనే డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా వీళ్ళందరూ హైదరాబాద్ లో కలిశారు అనేసి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఈ మద్యం కిక్ బ్యాక్ ద్వారా సమకూర్చబడినటువంటి అక్రమ నిధులన్నీ ఈయన పంపిణీదారుడు అనమాట. 2024 సంవత్సరంలో సాధారణ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వివిధ రకాల రాష్ట్రాల నియోజకవర్గాలకి 6 నెలల ఈ డబ్బులు పంపిస్తూ ఉండటం జరిగింది. ఏం సార్ చిట్టుబాబు గారు మీ వాయిస్ ఓకేనండి? ఫైన్. వంశీ మాట్లాడిన తర్వాత మాట్లాడదు. వంశీ కంటిన్యూ. ఆయన తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఆయన వెహికల్ ఏదైతే ఉందో ఈ AP39BV 3259 అనే వాహనాన్ని ఉపయోగించి ఈ నగదు రవాణా జరగడానికి ఏర్పాటు చేసి ప్రభుత్వ వనరులు అక్రమ ప్రయోజనాల కోసం ఇప్పుడు ఈ దుర్వినియోగం. ఇప్పుడు ఏంటి ఇందులో డబ్బులు ఉన్నాయన్నా మీ అనుమానం ఏంటి? ఒక నెంబర్ పంపించారు. ఇప్పుడు సిట్ మీరు ఫస్ట్ ఛార్జ్ షీట్ చూసుకుంటే ఇదే డేట్ లో వాళ్ళు అక్కడ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకున్నారంట. మరి ఈ వెహికల్ నెంబర్ ఈ డేట్ లో ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ వెహికల్ నెంబర్ లోనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి తెలిపింది. మరి ఈ రోజు చూసుకుంటే నేను ఏం ఊరికే హైదరాబాద్ లో దీనికి ఏమైనా ట్రాఫిక్ చలానాలు ఉన్నాయా అంటే మరి సిట్ మెన్షన్ చేసినటువంటి 8 జనవరిలోనే ఈ వెహికల్ మరి ORR లో పాస్ అవుతా కనిపించింది. అన్ని సింక్ అవుతా ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్సెస్. ఇందాక చిన్నపరెడ్డి గారు చెప్పినట్లు మేం చెప్తుందో సిట్ వాళ్ళు చెప్తున్నట్లు నా మీద చిన్నపరెడ్డి గారి మీద నాకు కోపం ఉంటే ఆయన కూడా ఈ కేసులో ఉన్నాడంటే కుదరదు. టెక్నికల్ గా చిన్నపరెడ్డి గారి ఫోన్ అక్కడ ఉండాలి. అక్కడ లేదు కాబట్టి చిన్నపరెడ్డి గారు ఈ కేసులో నిరపరాధి. అలా చాలా మంది ఈ కేసులో టెక్నికల్ గా దొరికిపోయారు. అదేనా మీరు చెప్పిన వెహికల్? ఈ వెహికలేనండి. ఇప్పుడు ఏదైతే సిట్ మెన్షన్ చేసిందో AP39BV 3259 అనే నెంబర్, ఆ వెహికల్ 8 జనవరి 2023న హైదరాబాద్ ORR ఔటర్ రింగ్ రోడ్ లో దొరికింది. అంటే దొరికిందంటే 120-130 స్పీడ్ మీద వెళ్తా ఉంటే దొరికారు. చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఓవర్ స్పీడింగ్ ఎంత స్పీడ్ లో ఉన్నారండి? 140 స్పీడ్ లో ఉన్నారట. 140 స్పీడ్ లో ఈ వెహికల్ హైదరాబాద్ వెళ్తుంది విజయవాడ నుండి. సో ఇదే మీరు ఛార్జ్ షీట్ 1 చూసుకుంటే ఈ డేట్లన్నీ కూడా సింక్ అవుతా ఉన్నాయి. సో మేము ఈ రోజు టెక్నికల్ గా చెప్తా ఉన్నాం. చిన్నపరెడ్డి గారి లాగా ఏదో గాలిలో మాటలు కాదు ఇవి, టెక్నికల్ ఎవిడెన్సెస్ అంటారు వీటిని. ఇక ఇవన్నీ సమకూర్చి మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేశారనమాట. ఈ మూడో ఛార్జ్ షీట్ లో దాఖలు చేసిన దాని వల్ల ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 193 and BNS ప్రకారం వీళ్ళని ఈ నివేదిక సమర్పించి వాళ్ళ ఎంక్వైరీ చేసేటటువంటి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు మూడో ఛార్జ్ షీట్ ద్వారా. సో ఇక్కడ ఎక్కడా కూడా మేము కావాలని చేసింది లేదు. ఈ మూడో ఛార్జ్ షీట్ లో ముఖ్యంగా A34 చెరుకూరు వెంకటేష్ నాయుడు, A35 బాలాజీ కుమార్ యాదవ్, A36 ఎద్దల నవీన్, A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళ నలుగురి పాత్ర ఏంటనేది క్లియర్ గా ఆధారాలతో సహా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరో వచ్చేసి మీరు వాళ్ళు అన్యాయంగా పెట్టారు కూడా అనుకుంటా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా నాన్నగారు 7వ తరగతిలో మద్యం దాగిపోయారు, మా తమ్ముడు దాని వల్ల పోయాడు, నేను ఎందుకు చేస్తానని అన్నాడు. మరి నీ వెహికల్స్, ఆ వెహికల్ డీటెయిల్స్, నీ కాల్ లిస్టు, నీ గూగుల్ టెకౌట్స్ అన్ని కూడా లిక్కర్ మాఫియాతో సంబంధం ఉన్న వాళ్ళ బ్యాగ్స్ తోటే ఉన్నాయి. మరి ఇంకా నువ్వు వచ్చేసి మా నాన్నగారు దాని వల్ల పోయారు, నేను అమ్మాయికున్నానంటే నమ్మే ప్రజలు లేరు ఇక్కడ. ఓకే, చిట్టుబాబు గారు ఏదో చెప్తున్నారు.
ఇప్పుడు ఇదే ఈ కథలు, ఈ కూటమి ప్రభుత్వం ఈ పిట్ట కథల్ని నుంచి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా చెప్పడం అయిపోయింది. 84,000 టన్నుల గంజాయి దొరికింది, ఈ రాష్ట్రం గంజాయి స్థానం అయిపోయింది అని అరిచారు. అది సిబిఐకి ఇచ్చారు, సిబిఐకి ఇచ్చారు. ఆయన గంజాయి కాదు ఆయన డ్రై ఐస్ అని చెప్పారు. ఇట్లాగూ 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు. దాంట్లో లోనే బండి సంజయ్ క్లారిటీ ఇచ్చాడు, ఏమీ లేదు 32,000 ఉట్టి ఎన్నికల కోసం వాడిన మాటలు కాదు, మొత్తం 700 మంది అందరూ 700 మంది అందులో ఆంధ్ర నుంచి ఎంతమంది ఉన్నారు అని ఓపెన్ గా చెప్పారు. మరి 32 మంది అమ్మాయిలు ఎలక్షన్ లేదు. పార్లమెంట్ లో బండి సంజయ్ ఇది కూటమి ప్రభుత్వంలో పార్ట్నర్షిప్ అయిన బీజేపీ బండి సంజయ్ చెప్పాడు. ఈ లడ్డు విషయం సరే సరే అందరూ తెలుసు. ఇతరులు ఆరోపణలు చేయటం దాన్ని ప్రాపగాండా చేయటం, డిబేట్లు పెట్టి ఇప్పుడు ఇలాగా టెక్నికల్ గా ఆరోపణ వేరు, ఆధారాలు వేరు. ఆరోపణలు 100 చేయొచ్చు, ఏమన్నా 100 చేయొచ్చు. అధికారంలో ఉన్న పార్టీ 100 ఆరోపణలు చేస్తూ ఉంటది. దానికి ఆధారాలు అయ్యి ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి 3-4 వాళ్ళు అరెస్ట్ చేయలేదు. యాక్సిజులు 3-4ని చెప్పిన సాక్ష్యమని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పారంటే అందుకని మీరు చెప్పి వాళ్ళు అరెస్ట్ చేయలేదు. ఇవన్నీ తతంగాలు వర్మ గారు, ఇవన్నీ పొలిటికల్ డైరెక్షన్ పాలిటిక్స్. ఇవాళ విషయం మెడికల్ కాలేజీల విషయంలో ప్రజలు ప్రభుత్వాలు నడుపుతున్న కాలేజీలు నడిపితే సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. ఒక సామాన్యుడు కూడా డాక్టర్ అయ్యి ఫీజుగా డాక్టర్ చదివే అవకాశం వస్తుంది. ఇది ప్రైవేట్ కళాశాలలో అయితే ఉండదు. సంబంధించి చాలా పెద్ద తలకాయలే ఇరుక్కుపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తలు. 3వ ఛార్జ్ షీట్ కూడా ఆ రకంగా ఇవాళ కొత్తగా విన్నారు ఈ మాట. జగన్ అరెస్ట్ చేస్తామని ఎన్నికలైన మరణాల నుంచి అంటున్నారండి, వరస పెట్టి అరెస్ట్ చేస్తామని. ఇది కొత్త వీళ్ళకి అదే అంటే ఎప్పటికప్పుడు టెన్షన్ వచ్చింది, ఎరువులు టెన్షన్ వచ్చింది, టెన్షన్ వచ్చింది. మీ వాయిస్ మ్యూట్ అవుతుందండి, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మాట్లాడడం తేడాగా ఉందా? ఈ ఆరోపణలు ఇవి కూడా ఈ ఆరోపణలే. ఇందులో ఏ నిజాలు ఉండవు. పాయింట్ తీసుకుంటారు. ఇప్పుడు చిట్టుబాబు గారు ప్రజా పరిపాలన లేదు. డైవర్షన్ పాలిటిక్స్ అయితే ప్రజల కోసం ప్రజల లేదు. ఈ ప్రభుత్వం ఇది ఇలా డివైడ్ చేస్తూ ఉంటుంది, మీరు డివైడ్లు పెడతా ఉంటారు అంతే తప్ప ఇంకేం. చిట్టుబాబు గారు మీ నెట్ వీక్ గా ఉంది, మీ వాయిస్ బ్రేక్ అయ్యి వస్తున్నది. కొద్దిగా నెట్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే వైఫై ఆన్ చేసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అరుణ గారు సార్ నమస్తే సార్. మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి వీక్షకులకి నమస్కారం. అరుణ 3,500 కోట్లు అట్టండి. దానికి సంబంధించి ఇదిగో వెహికల్ కూడా, ఏ వెహికల్ ఎక్కడికి వెళ్ళింది, ఏం వచ్చిందండి. వీళ్ళు ఏంటి మొదటి నుంచి కూడా ఏదో అరెస్ట్ అంటున్నారు, ఇందులో ఏమీ లేదు, మేమేం భయపడవలసిన అవసరం లేదని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి. తాడేపల్లి ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లోనూ ఒక డెన్నలో కోట్ల రూపాయలు దాచారు. ఈ డబ్బుతో ఓట్లు కొని మళ్ళీ అధికారం చేపట్టాలని చూస్తున్నారని చెప్పి సిట్ క్లియర్ గా చెప్తుంది. ఏసీపీ కూడా ఛార్జ్ షీట్ దర్యాప్తులో నేను ఇస్తానండి, మీకు నేను ఇస్తాను, ఉండండి మాట్లాడండి. మీది వాయిస్ కట్ అవుతుంది, మీది వాయిస్ కట్ అవుతుంది. మీరు సిగ్నల్ లోకి వెళ్ళండి, మీకు నేను ఇస్తాను. ఆయన వాయిస్ బ్రేక్ అవుతుంది, టైం వేస్ట్. మీరు సిగ్నల్ లోకి వెళ్ళండి, నేను ఇస్తాను. మీ వాయిస్ రావట్లేదు, బ్రేకే వస్తున్నది, సిగ్నల్ వీక్ గా ఉన్నదండి. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అరుణ గారు రెస్పాండ్. సార్ ఇక్కడ చట్ట పరిధిలో కొన్ని పదాలని కొన్ని సందర్భాల్లో మాత్రమే వాడాలి. దానికి ఏంటి అంటే, ఒకటి అనుమానితులుగా ఉన్నవాళ్ళు, ముద్దాయిలుగా పరిగణలోకి తీసుకున్న వాళ్ళు, నిందితులుగా తేలిన వాళ్ళు. ఇవి 3 చట్ట పరిధిలో ఉండేటువంటి పర్సెప్షన్స్ సార్. ఈ పర్సెప్షన్స్ లో ఇంకొకటి కస్టడీలోకి తీసుకోవడం వేరు, అరెస్ట్ చేయడం వేరు. అంటే ఇక్కడ ఏంటంటే అరెస్ట్ అనేది ఆల్రెడీ ముద్దాయి ఇతని వల్ల థ్రెట్ ఉంది, లేదంటే ఇతను ఖచ్చితంగా ఆ సీన్ లో ఉన్నాడని చెప్పేసి జరిగేదాన్ని అరెస్ట్ అంటారు. లేదంటే ఇతను అనుమానితుడిగా ఉన్నాడు కాబట్టి ఇతను కస్టడీలోకి తీసుకుని మనం కొంత ఎంక్వైరీ చేస్తే కొంత సమాచారాన్ని రాబట్టచ్చు అనేదాన్ని కస్టడీ అంటారు. ఈ విషయాల్లో ఇక్కడ క్లియర్ గా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జైలుకి వెళ్ళి లేదంటే కస్టడీలోకి వెళ్ళి
బెయిల్ మీదో లేదంటే పూచి ఇంకొక రకమైనటువంటి కండిషన్స్ మీద బయటకు వచ్చినంత మాత్రాన వాళ్ళు నేరస్తులు కాదని చెప్పడానికి కూడా వీల్లేదు. ఇక్కడ ఇవన్నీ కూడా చట్ట పరిధిలో పరిశీలనలో ఉండేటువంటి అంశాలు. వీటిని బేరీజ్ చేసుకుని ఏ కేసు అయినా సరే ఇన్వెస్టిగేషన్ అనేది జరిగింది. ఇంకొకటి, సిట్ ఎక్కడా కూడా బయటకు వచ్చి చట్టపరంగా వాళ్ళు మాట్లాడరు. ఏ న్యాయస్థానం పరిధిలో అయితే సిట్ ఏర్పాటు చేశారో ఒక అంశం మీద, ఆ న్యాయస్థానానికి మాత్రమే వాళ్ళు చేసినటువంటి ఎంక్వైరీలు దొరికినటువంటి ఆధారాలను స్టేట్మెంట్ పూర్వకంగా లిఖించి మాత్రమే ఇస్తుంది న్యాయస్థానానికి. అందులో క్లియర్ గా ఇది ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ ఒప్పు జరిగిందని కూడా సిట్ ఎక్కడ మెన్షన్ చేయదు చట్ట పరిధిలో. ఇక్కడ ఇంత అమౌంట్ చెయ్యి మారినట్లుగా పలానా వ్యక్తి మాకు చెప్పాడు, ఆ అమౌంట్ ఈ కారణం ద్వారా అతని చేతికి వచ్చినట్లు, మరొక కారణం ద్వారా పలానా వ్యక్తికి అప్పచెప్పినట్లుగా ఇచ్చారు అని మాత్రమే సిట్ పరిగణలోకి తీసుకెళ్లి న్యాయస్థానానికి చెప్పిద్ది. అందులో భాగంగానే గతంలో కస్టడీలోకి తీసుకున్నటువంటి రాజ్ కసిరెడ్డి, నా పని డబ్బులు వసూలు చేయడం, వాళ్ళు ఇవ్వమన్న చోట ఇవ్వడం మాత్రమే నా పని, నేను ఒక పోస్ట్ మ్యాన్ గా వర్క్ చేశాను, ఈ విషయంలో అంతా కూడా దానికి సంబంధించిన లావాదేవీలు మొత్తం పెద్దలకే తెలుసు, నేను జస్ట్ మీడియేటర్ ని క్యాష్ ట్రాన్సాక్షన్ కోసం అని చెప్పేసి రాజ్ కసిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా సిట్ గతంలో న్యాయస్థానానికి ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లు దాఖలు చేసినటువంటి విషయం. ఈ రోజు అటాచ్ చేసినట్టు అదనపు ఛార్జ్ షీట్ లో ఇప్పటికే A38 గానే ఏమో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కొడుకు కూడా ఈ మద్యానికి సంబంధించి అమ్మకాల్లో జరిగినట్టు లావాదేవీల యొక్క డబ్బుని ఎన్నికల కోసం కొందరు అభ్యర్థులకి తీసుకెళ్లి ఇచ్చారు, దానికి ప్రభుత్వ వాహనాలను ఉపయోగించారు అని చెప్పేసి క్లియర్ గా ఈ రోజు అటాచ్ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది సిట్టు. న్యాయస్థానానికి అందించినట్టు దాంట్లో ఇచ్చింది. అందులో ఇది నేరం కాదని కూడా ఎక్కడ మెన్షన్ చేయరు. జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి నేరేషన్ విత్ ఎవిడెన్స్ తో మాత్రమే అక్కడ ఇస్తారు. అలా జరిగినటువంటి విషయంలో న్యాయస్థానాల దగ్గర నుంచి కోర్టులో పనిచేసేటువంటి లాయర్లు సమ్ యాక్ట్ ద్వారా ఆ ఛార్జ్ షీట్ ని జడ్జి వారి దగ్గర నుంచి బయటకు పొందొచ్చు. అందులో భాగంగానే కూటమి నేతలు కానివ్వండి, కూటమి సపోర్టెడ్ న్యాయవాదులు కానివ్వండి, లేదంటే వైసీపీ న్యాయవాదులు కానివ్వండి, ఆ ఛార్జ్ షీట్ లో అదనంగా దాఖలు చేసినట్టు వివరాలను బయటకు తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ వివరాలన్నీ బయటకు వచ్చాయి. దీంట్లో ఎక్కడ కూటమి నేతలు వీళ్ళ మీద బురద జల్లినట్టు, ఎక్కడ కూటమి నేతలు న్యాయస్థానాల్లో ఇబ్బంది పెట్టినట్టు, వీళ్ళని తీసుకెళ్లి అసలు అరెస్ట్ చేసిన వాళ్ళని ఎవరికి సంబంధించినట్టు అన్ని చట్ట పరిధిలో జరుగుతున్న అంశాలు. ఇక్కడ రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు మద్యం అమ్మకాలు అనేవి గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ మద్యం షాపులు రావడం, ప్రభుత్వ మద్యం షాపులు వచ్చినప్పుడు అన్ని చోట్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంటే ఒక ఏపీలో మాత్రమే ఓన్లీ లిక్విడ్ క్యాష్ అని, అది కూడా ప్రభుత్వం అమ్ముతున్నటువంటి మద్యం షాపులు లిక్విడ్ క్యాష్ అనేది పెట్టడం, పైగా కొన్ని ప్రాంతాల్లో కల్తీ మద్యంతో మరణాలు సంభవించడం, ఆ కల్తీ మద్యానికి సంబంధించిన మరణాలను అప్పుడున్నటువంటి వైసీపీ నాయకులు సాధారణ మరణాలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నంలో భాగంగా డాక్టర్లను కూడా బెదిరించి పోస్ట్ మార్టం రిపోర్టులను కూడా తారుమారు చేయమని చెప్పేసి ఇబ్బంది పెట్టడం, ఈ అన్ని అంశాలను ఇంటర్లింక్డ్ గా కలుపుకొని ఒక కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దీంట్లో ఇక్కడ కూటమికి కానివ్వండి, కూటమి నేతలకు కానివ్వండి సంబంధించిన అంశం ఎక్కడుంది? ఎన్ని వేల కోట్లు అనేది రేపొద్దున ప్రభుత్వం తేల్చాలి, న్యాయస్థానాలు తేల్చాలి. ఆ విషయాన్ని ప్రభుత్వం కేవలం అనుమానాన్ని మాత్రం వ్యక్తం చేస్తుంది, బట్ న్యాయస్థానం అనుమానం నిజమా కాదా, ఏంటి చిన్నపరెడ్డి గారు ఉందా అనేది తేల్చిద్ది. చిన్నపరెడ్డి గారు ఏం చెప్తున్నారు? మీరు అనాల్సింది వందరు. ఇప్పుడు ఆవిడ చెప్పింది కదా, అనుమానాలు వ్యక్తం చేసి దాన్ని మీరు ధృవీకరించి అది అంత వచ్చింది ఇంత వచ్చిందని అనుమానాలు చెప్పడానికి కొంత అనుమానాలు. ఇప్పుడు అనుమానాలు మీది వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీరు సిగ్నల్ లోకి వెళ్ళండి సార్. కొద్దిగా వైఫై ఎక్కడ కాదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. చిన్నపరెడ్డి గారు సిగ్నల్ లోనే ఉన్నాయి, ఇక్కడ వాయిస్ ఇక్కడ సిగ్నల్ ఉందనుకుంటారు సార్. వర్మ గారు సార్, మేము ఒకటి సార్ చెప్పేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడా కూడా మద్యం వ్యాపారం చేయలేదు. ప్రభుత్వం నిఖార్సుగా ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టించి మద్యాన్ని అమ్మించింది. మరి ప్రభుత్వాన్ని నడిపిన పెద్దలే మోసం చేశారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు ఉన్నటువంటి అసలు పెద్ద కేసు చంద్రబాబు నాయుడు గారి మీద 6,500 కోట్ల రూపాయల మోసం అన్న దాని మీద, లిక్కర్ దాని మీదనే అసలు అభియోగం. అప్పుడు ఉన్నటువంటి వాటిని ఏదో కట్టకుండా చేసి మొత్తం ఏకపక్షంగా అయ్యేటట్టు చేశారన్న దాని మీద ఉన్నటువంటి పరిస్థితి. మేము ఒకటే సార్ చెప్పేది, ఇక్కడ లేనిపోని అభియోగాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మోపుతూ చివరికి అది తీసుకొచ్చి కింగ్ పిన్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ చెప్పేటటువంటి భాష అనమాట. ఆ కింగ్ పిన్ టచ్ చేయడానికి కావాల్సిన వలయం అంతా సెట్ చేసుకుంటా వస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏది చేసినా
చట్టం వాళ్ళ చేతిలో ఉంది, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఈ రోజు బండి నెంబర్ చూపిస్తా ఉన్నారు. నేను ఒక్క నిమిషం ఎవరు మాట్లాడద్దని నేను చెప్తాను. ఏందయ్యా అసలు దీనికి సాక్ష్యం ఏందయ్యా అని అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇదిగో ఈ కారు వేసుకొని వెళ్ళారు, ఆ కారు వేసుకున్న రోజు విజయసాయి రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ జరిగింది. ఏది ఫస్ట్ ఛార్జ్ షీట్ లో పెట్టింది, విజయసాయి రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కి సంబంధించి ఒక 7-8 మంది హాజరయ్యారు. హాజరైన వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి బాగా పంపిణీలు ఉన్న వాళ్ళేనని చెప్పేసి ఈ సంపాదనలో, అవినీతి సంపాదనలో ఉన్నారనేది వీళ్ళ యొక్క అభియోగం. సార్ వీళ్ళు సెల్ టవర్ ద్వారా తీసుకున్నటువంటి విషయం సార్, ఇదంతా ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఒక సెల్ టవర్ ద్వారా 2 కిలోమీటర్ల రేడియస్ ని టవర్ ని కవర్ చేస్తూ ఉంటది. 2 కిలోమీటర్ల రేడియస్ లో లక్షల ఫోన్లు, వేల ఫోన్లు ఉంటాయి సార్. వేల ఫోన్లకు సంబంధించి ఆ వేల ఫోన్లు అందరూ కూడా ఇప్పుడు ఆ క్రైమ్ లో ఉన్నట్ట ఏం మాట్లాడతారు సార్? కారు పోయిందంట, ఏ హైదరాబాద్ పోకూడదా? పవన్ కళ్యాణ్ గారు రోజు పోతున్నారు కదా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని, హైదరాబాద్ పోకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని కలవకూడదా? ఎవరు కలుస్తాం సార్, మాట్లాడతాము. గతంలో మా పార్టీలో ఉన్నారు కాబట్టి వెళ్తాము. విజయసాయి రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన బాగానే ఉన్నారు కాబట్టి వెళ్ళేవాడేమో. వెళ్తాం కూడా తప్పేనా? ఒక నాయకుడి దగ్గరికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే పోగానే హైదరాబాద్ లో దిగంగానే తలుపేసుకొని ఒక్కడే కూర్చుంటాడా? వాళ్ళ పిఎలు మాట్లాడరా, వాళ్ళ అభిమానులు మాట్లాడరా? సినిమా డైరెక్టర్లు చర్చలు, వ్యవహారాలు, సభలు జరుగుతాయి కాదండి. ఇప్పుడు టార్గెట్ పవన్ కళ్యాణ్ ఏంటి? ఇప్పుడు ప్రతిసారి ఆయన తీసుకొస్తారు సార్. నేను అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అంటే ఇంతమంది పేర్లు పెట్టి మీ విలువైన సమయాన్ని, చర్చల్లో అవకాశం ఉన్న సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలని ఓ సందర్భాన్ని టచ్ చేశాను, అంతేగాని అందులో మీరు ఇందాక ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి వ్యవహారాన్ని కూడా టచ్ చేశారు కాబట్టి ఆ సందర్భాన్ని వచ్చేదే. కానీ ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సార్. ఈ రాష్ట్ర ప్రజలకి మేము ఎంత చేయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత చేసింది. నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇలా ఒక్కటే చూడండి సార్, యూరియా కట్టలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా 5 సంవత్సరాల్లో ఒక్క రోజైనా సరే యూరియా కట్టలు కావాలని ఎప్పుడైనా రైతులు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉందా? ముందస్తు ప్రణాళికతో వాళ్ళ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏ రైతులకు ఎంత కావాలో, ఏం కావాలో సచివాలయ వ్యవస్థ పెట్టి ఆర్బీకే సెంటర్ లో ఒక నిమిషం ఏదో చెప్తారు. ఒక నిమిషం చిన్నప్పరెడ్డి గారు, చిన్నప్పరెడ్డి గారు ఇస్తారు. ఒక్క నిమిషం ఉండండి. ఏంటి యూరియా విషయంలో ఒకటి ఉంది. యూరియా విషయంలో గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఆఫ్ సీజన్ ఉంటుంది నార్త్ లో, ఆ ఆఫ్ సీజన్ లో యూరియా అక్కడ అప్పుడు తెచ్చి స్టాక్ చేసుకుంటారు. అది గతాల్లో జరిగి ఈసారి అది చేయలా. ఇతర రాష్ట్రాల్లో కొంతమంది వాళ్ళకి స్టాక్ అలాట్ చేసినా కూడా తీసుకోరు. ఆ తీసుకొని స్టాక్ ని మన రాష్ట్రాలు తీసుకున్నాయి, గతంలో తీసుకుని సేవగా పెట్టాయి. అందువల్ల కొరత రాల. ఇప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు జాగ్రత్త లేకుండా వాళ్ళ యూరియా వాడద్దు, అది క్యాన్సర్ వస్తుందని రివర్స్ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఒక తాత్కాలికమైన డ్రామా కథలు, ఒక సినిమా పిట్ట కథలు, ఒక డ్రామా కథలు తప్పితే ఇందులో కూడా ఒక నిజాయితీగా ఒక సిట్ ఎవరిదండి? సిట్ ఎవరు? గవర్నమెంట్ది, ప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్ ఏమైనా సిబిఐ కాదు కదా, ప్రభుత్వం చేసింది మీ కంట్రోల్లో ఉంటుంది. మీకు ఎట్లా కావాలంటే అలా తయారవుద్ది. ఇది ఎవరికి తెలియదు, చిన్న పిల్లాడికి కూడా తెలుసు, 10వ క్లాస్ చదివే పిల్లాడికి కూడా సిట్టు ఎవరికి ఎలాంటి పని చేస్తుందో తెలుసు. మరి ఏమేయాలి అయితేని కాదు, ఇప్పుడు ఏంది సిబిఐకి అప్పచెప్పాలి? అది అప్పచెప్పాలండి. దమ్ముంటే సిబిఐకి అప్పచెప్పమండి, దాంట్లో నిజాలు ఉంటే. సిట్ మీ ఇంటి మనిషికి అప్పచెప్పేసి ఆరోగ్యం ఏమి చేయమంటే చేస్తారు. ఏముంది ఇప్పుడు? అదే చెప్తారు. ఇప్పుడు సిట్ తోటి 24,000 టన్నుల గంజాయి దొరికిందన్న దాని మీద వేయించండి. సిట్ తోటి దాంతో చేయించి 32,000 అమ్మాయిల విషయంలో దాన్ని చేయించండి. అవి మరి చేయించరే. ఇవన్నీ ఎందుకండి? సీఎం గా చంద్రబాబు మొదటిసారి కాదు, ఇంతకు ముందు ఇదే ఆంధ్ర రాష్ట్రానికి 14 ఏళ్ళు సీఎం చేశాడు ఆయన. 14 ఏళ్ళు చేసినప్పుడు అప్పుడు తెలియదు ఈ ప్రాబ్లమ్స్. ఇవాళ కొత్తగా వచ్చింది, ఇవాళ కొత్తగా సీఎం అయ్యాడు ఆయన. ఇది ఇవాళ కొత్తగా సీఎం అయినప్పుడు ఆయన ధ్వంసం చేసేస్తారు. 14 ఏళ్ళు మీరు పరిపాలించారు కదయ్యా. 14 ఏళ్ళు మీరు పరిపాలించి 5 ఏళ్ళుగా అతను పరిపాలించింది. 14 ఏళ్ళు మీరు పరిపాలించింది, 5 ఏళ్లలో ధ్వంసం చేశారు. ఇదంతా ఏం కథలు పెట్టడానికైనా 5 ఏళ్లలో అంత ధ్వంసం చేయగలిగినంత అధ్వానంగా 14 ఏళ్ళు మీరు పరిపాలించారా? మీ పరిపాలన అంత అధ్వానం అయిందా? ఒక రత్తు అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా మీరు పరిపాలించారా? అధ్వానం ఏం మాట్లాడతారండి? అర్థం ఉండాలి, దేనికైనా ఒక అర్థం ఉండాలి. ఇవాళ ఎందుకు కారు అంటున్నారు? అదే కవిత కేసులో ఏమైంది?
ఒక అతను పార్క్ చేస్తున్న ఒక బండిలో 10 కోట్లు పెట్టారు అని ఎవడో జైల్లో ఉన్న ఒక నిందితుడు చెప్పాడు. దాని మీద వచ్చి ఎక్కడ ఏమైంది తుస్సుమంది కోర్టులో జడ్జి మందలిచ్చాడు. ఏమిటిది ఆ నెంబర్ ఉందంటే మాత్రాన ఏదో కారులో పెట్టారని ఏం మాటలు ఎక్కడ ఉన్న ఆధారాలు మందలిచ్చేది కోర్టు. ఇట్లా ఉంటాయి. కోర్టులో మందలిస్తారు, కోర్టులో తిడతారు, జడ్జి గారు కోపడతారు, ఆడుకోవద్దు, డోంట్ వేస్ట్ ద టైం, కోర్ట్ టైం ఇప్పటికే చాలా ఇంకా అంటారు. కనుక ఇవన్నీ కాదు వర్మ గారు. ఒక నిమిషం రాష్ట్రంలో ఇవాళ ప్రజాపాలన లేదు, జరుగుతున్నాయి ఒకే ఎవరి విధానాలు వాళ్ళకు ఉన్నాయి. చంద్రబాబు తన కొడుకుని సీఎం చేయాలి, తన కొడుకుని అధ్యక్షుడు చేయాలి, ఆ పద్ధతిలో ఎవరు ఎక్కడ తొక్కాలి ఎక్కడ తొక్కాలి ఆ రూట్ ఆయన వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు క్లచెస్ నుంచి ఎట్లా బయటికి రావాలి, ఎట్లా తను 2029 సీఎం క్యాండిడేట్ అవ్వాలి. సో బీజేపీతో చేతులు కలపడమా, బీజేపీతో విలీనం అవటమా, బీజేపీ దూరం చేసి బీజేపీ అలా చేయటమా, బీజేపీనేమో పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి దూరం చేసి వాళ్ళు ఒక కూటమయ్యి వాళ్ళు రేపు పైన మోడీ కింద పవన్ మాకు ఓటేయండి అని ఇట్లా ఈ ఆలోచనలో ఈ ప్లానింగ్ లో జరుగుతుంది. వీళ్ళ కూటమిలో వీళ్ళ యొక్క పర్సనల్ ఎజెండాలో పరిపాలన వైసీపీ పరిస్థితి ఏంటి? వీళ్ళ ప్రజల వైసీపీ పరిస్థితి ఏంటండి? లేదు. వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ అది ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది, ఒంటరిగానే ఫైట్ చేస్తుంది. ఆ పరిస్థితి ప్రజలు చెప్తారు. నువ్వు నేను చెప్పేది ఉందమ్మా, ప్రజలు చెప్తారు. ఆనాటికి 2020 సరే చిట్టుబాబు గారు ఒక్క విషయం అంటున్నాడు కదా, చంద్రబాబు లాగా మోడీని తిట్టడము, మోడీ దేవుడు అంటాము, పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం అంత చూస్తాను, తెలుగుదేశం నా తల్లిని తిట్టింది, నా తల్లిదండ్రులు తెలుసని వదిలిపెట్టాలని మళ్ళీ తెలుగుదేశం కాళ్ళ దగ్గర కూర్చుంటాం ఇలా చెయ్యరు కదా. ఆయన ఓడుతానో తెలుస్తానో నేను ఒంటరిగా ఉంటాను, అలాగే ఉంటున్నాడు, అలాగే పాలసీలు వెళ్తారు, పార్టీ పెట్టిన నుంచి ఎవరితో చేతులు కలవాలి. తెలుగుదేశం లాగా ఒకరోజు కమ్యూనిస్ట్ తోటి, ఒకరోజు కేసీఆర్ తోటి, ఒకరోజు కాంగ్రెస్ తోటి కూడా అక్కడికి చేతులు కలిపారు. కనుక వీళ్ళ ముగ్గురు కూడా చిట్టుకున్నారు, పూసుకున్నారు, సి అన్నారు, ఒకళ్ళొకళ్ళు ఇవాళ పూసుకుంటున్నారు. ఒక్క నిమిషం, నైతికత లేని కూటమిది, నైతికత అనేది ఈ కూటమికి లేదు. ఓకే అరుణ గారు రెస్పాండ్. సార్ ఇప్పుడు నేను జనసేన ప్యానల్, చిన్నపరెడ్డి గారు వైసీపీ ప్యానల్, వంశీ గారు టీడీపీ ప్యానల్, మీరు నేను ఇంకొకళ్ళు సహజంగా రాజకీయాల్లో ఇద్దరు రాజకీయ నాయకులుగా ఉంటే మీరు నేను తిట్టుకున్న దానికి అసలు వ్యవస్థకి, ప్రజాస్వామ్యానికి, గవర్నమెంట్ కి ఏమైనా సంబంధం ఉందా? దీన్ని పార్టీ పర్సన్స్ గా మేము అపోజ్ చేశాము అంటే వంశీ గారు, చిన్నపరెడ్డి గారు, నేను అపోజ్ చేశామంటే అర్థం ఉంది. ఈ అలయన్స్లు, ఈ నాయకుల యొక్క వ్యక్తిగత దోషణలు, పార్టీలో ఉన్నటువంటి పార్టీ విధానాలను ఇంకొక పార్టీ మీద దూషించడాలు, ఇవన్నీ మేము కండవల కిందుండి, జెండాల కిందుండి మేము దాన్ని తప్పుపట్టామంటే అర్థం ఉంది సార్. మేము పార్టీలకు రిప్రజెంటేటివ్స్ కాబట్టి. మీరు ఈ ప్యానల్లో చిట్టిబాబు గారిని తీసుకొచ్చి విశ్లేషకులకు కూర్చోబెట్టారు. విశ్లేషకులుగా విశ్లేషణ మీ తరపున భజన చేస్తారు, నేను ప్రజల తరపున భజన చేస్తున్నా, ప్రజల తరపున మాట్లాడుతున్నా. విశ్లేషకుడు అంటే రాజకీయ విశ్లేషణ అంటే ఒక పక్షాలు కాకుండా జనరల్ గా ప్రజల తరపున మాట్లాడేవాడు విశ్లేషకుడు. మీ దగ్గర పార్టీకి భజన చేసేవాడు కాదు. పార్టీకి భజన డిబేట్ వస్తారు. మీరు విశ్లేషకుల్లా ఉన్నారు సార్, కనీసం అది గుర్తుపెట్టుకోండి. మీరు జెండా వైసీపీ కండవ కింద లేరు, మెడలో చిన్నపరెడ్డి గారు కండవ ఉంది, మీ కండవ ఏడమ్మ కాన్ రావట్ల, కనీసం అదన్నా మాకు పైకి తీసి చూపించండి, బయటకు లాగి. ఎక్కడ దాచిపెట్టుకున్నారో కాన్ రావట్లే మాకు అది. అట్లా మీరు బయటకు వేసుకొని మాట్లాడితే అప్పుడు దానికి తగ్గట్టుకు సమాధానం ఇస్తాం. మీరేవాడు విశ్లేషకులు కూర్చుంటారే, ఇక్కడ వన్ సైడ్ వాయిస్ వైసీపీ వినిపిస్తుంటారు. మేము ఏం ప్రశ్నించాలి, మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయాలి? వైసీపీ అయితే వదిలిస్తాం గట్టిగా, మీరు విశ్లేషకులు అంటారు, మాకు గౌరవం అడ్డం వస్తుంది, ఏం చేయాలి? ఏంటి అరుణ గారు అసలు పొత్తులకు సంబంధించి ఎటువంటిది కూడా మళ్ళీ వర్మ గారు ఒక్క నిమిషం సార్ మ్యూట్ చేయండి సార్. ఓకే మాట్లాడేది కానీ అట్టగా సార్ మేము మాట్లాడేదాన్ని పోయి మధ్యలో అటు తగిలించి మళ్ళీ ఎటో పోతుంది. మేము మాట్లాడేది పోయింది సార్. చిట్టుబాబు గారే దాన్ని డైవర్ట్ చేశారు. పార్టీ తరపున మీరు మాట్లాడే పార్టీకి బాగా ఊదేవాళ్ళు మీరు.
మేము విశ్లేషణ ప్రజల తరఫున మాట్లాడుతాం. మీకు పదవుల కోసం భజన చేసి మాట్లాడాం. మీరు రాజకీయ స్క్రిప్ట్ మాట్లాడాం. విశ్లేషణ ప్రజల తరఫున మాట్లాడుతాం. మేమెందుకు మాట్లాడతాం? ప్రజల తరఫున మాట్లాడతాం. మీ జ్ఞానం ఎంత, విజ్ఞానం ఎంత? మీకు భజన చేయడం చెప్తే ఏం తెలుసు? పదవుల కోసం భజన చేయడం చెప్తే ఏం తెలుసు మీకు? మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసా నీకు? మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసా? రాష్ట్రం ఏర్పడడానికి ముందు, ఏర్పడిన తర్వాత సమస్య ఏంటో తెలుసా? ఏం తెలుసా మరి నీకు? ఏం తెలుసు నీకు? భజన చేయడం చెప్తే ఏం తెలుసు? ఏం తెలుసు నీకు? ఈ దేశం గురించి, ఈ దేశం గురించి, రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో ఎన్ని తెగలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఏం తెలుసు నీకు? విశ్లేషకులా చెప్పండి. నేను విశ్లేషకుడిని, ప్రజల తరపున విశ్లేషకుడిని. ప్రజలు 11 సీట్లు పెట్టిన వ్యక్తులు మీరైతే ఇక్కడ రాజులాగా దేవుళ్ళగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు 11 సీట్లు కట్టడి చేయడం జగన్మోహన్ రెడ్డిని, మరి ప్రజలు ఓడించి వద్దన్న వ్యక్తిని మీరేంటి ఇక్కడ జాకీలేసి లేపుతున్నారు? ఏం చేస్తా? ప్రజలు ఓడించారు, దానికి చేసేదేముంది? దానికి మీకు మళ్ళీ ప్రజా తీర్పును పాటించి న్యూట్రల్ గా మీ విశ్లేషణ చెయ్యాలి. మీరేంటి జగన్ జాకీలేసి లేపుతున్నారు ప్యానెల్లో? ఓడిపోయాడు కాదు, చంద్రబాబు ఓడిపోయారు, మహామహా ఎన్టీఆర్ ఓడిపోయారు, రాజశేఖర్ ఓడిపోవటాలు గొప్ప కాదు. రాజకీయాల్లో ఓడిస్తారు, చంద్రబాబు 4 సార్లు ఓడిపోయాడు, 3 సార్లు గెలిచాడు. ఓడించారు, ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు. మీరు ఆ వాయిస్ ని మాట్లాడండి, ఇక్కడ ప్రజా వాయిస్ ని మాట్లాడండి. ఇక్కడ మీరు వైసీపీ మేము మాట్లాడతాం ప్రజా వాయిసే. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపటం, నిగ్గు తేల్చడం, నిలదీయటం ప్రజా వాయిస్. ప్రజలు అది మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. మీరు చేస్తున్న తప్పిదాలని, మీరు చేస్తున్న అబద్ధాలని, మీరు చేస్తున్న అరాచకాలని, మీరు ఆడిన దొర మాటల్ని నిలదీసి అడుగుతున్నాం. ఎక్కడ చెప్పమా? 24,000 లక్షల టన్నులు గంజా ఎక్కడైంది చెప్పు. ఏం చెప్పు? మాట మీకు మాట్లాడడానికి మీకు ఎవరు విచక్షణ ఉందా? 24,000 టన్నులు గంజా అని చెప్పి అల్లరి చేశారా? ఎంత పట్టుబడింది, ఎంత సాగు జరుగుతుంది, వీటిపై మీరు విశ్లేషణ చెయ్యాలి. మీరు ప్రజా వాయిస్ గా తెలుసుకో. సిబిఐ చెప్పింది గంజాయి కాదు, మాట్లాడతారా? గంజాయికి డ్రైస్ కి తేడా తెలియదు మీరు. అది గంజాయి మీ వాదనలు ఇలాగా ఉంటాయి. మీ దౌర్భాగ్యం మాట్లాడుతూనే ఉంటాడు, మా మాట వినపడదు. మాట్లాడండి సార్. ఇప్పుడు నాకు త్రిపురనేని విజయ్ అని మంచి ఫ్రెండ్ ఉన్నాడు సార్. ఆయనకి ఈయన పెదనాన్న అవుతాడు. వాడెక్కడ మా ఫ్రెండ్షిప్ ఎక్కడ పాడైతుందని నేను సరిగ్గా సమాధానం చెప్పలేకపోతా ఉన్నా. సో అసలు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు సార్, ఆపలేదు ఆయన. ఏం రెస్పాండ్ అవ్వాలి సార్? దేని మీద రెస్పాండ్ అవ్వాలి? ఇప్పుడు చిట్టిబాబు గారి విషయం మీద రెస్పాండ్ అవ్వాలా? 2 లక్షల గంజాయి, 2 లక్షల కేజీల గంజాయి ఆ డీజీపీగా ఉన్నటువంటి ఆ క్యాండిడేట్ డీజీపీ గౌతమ్ సవాంగ్ 1 లక్షల రూపాయలు 2 లక్షల కిలోల గాంజా తగలబెట్టినందుకే ఆయన్ని డీజీపీగా మార్చడం జరిగింది. వాళ్ళ ఆదాయ పంట కదా గంజా. ఆ గాంజాను తగలబెట్టినందుకు ఆయన డీజీగా మార్చేసి ఇంకో కొత్త కసిరెడ్డి గారిని డీజీగా తీసుకొచ్చారు. ఈయన ఈ రోజు 2 లక్షల టన్నుల గంజా ఎక్కడ అడుగుతున్నా ఆయన తగలబెట్టేశాడు. ఏంటండి మాట్లాడనివ్వండి. చిన్నప్పరెడ్డి గారు మీకు ఇచ్చారు కదా, మీరు 2 టర్మ్స్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నా మీరు రాసుకొని నేను ఇస్తాను. సమాధానం ఫాస్టాగ్ చేస్తే ఎవరికి అర్థం కావట్లేదు. అది సమాధానం చెప్తాను. అయిపోయి మీరు మాట్లాడండి, ఏదో రాసుకోండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికీ అర్థం కాదు. ప్లీజ్ వంశీ. వర్మ గారు అదే సార్, ఇప్పుడు నాకు దేనికి సమాధానం చెప్పాలి? చిట్టిబాబు గారు అడిగిన 2 లక్షల కిలోల గాంజా ఎక్కడ చెప్పాము, ఇప్పుడు దేనికి సమాధానం చెప్పాలి? మీరు పెట్టిన సిట్టు అది స్టాండ్ సిట్టు అంతే, దానివల్ల ఏం పోయేదేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే సీన్ లేదు అన్నది సార్. ఇప్పుడు అది స్టాండ్ సిట్టు, మరి దాన్ని చూసి వణికిపోతుంది ఎందుకు? ఇప్పుడు నేను ఆ రోగాలు వచ్చినాయి, ఈ రోగాలు వచ్చినాయి, బెయిల్ వేసుకుంటుంది ఎందుకు? అవన్నీ ఓకే సార్. స్టాండ్ సిట్టు వాళ్ళు ఇస్తున్నటువంటి ఛార్జ్ షీట్ లో
మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఆ ఛార్జ్ షీట్ లో ఏమైనా తప్పులుంటే మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. ఇదిగో ఇది కరెక్ట్ కాదు, ఆ రోజు నేను ఇక్కడ లేను, ఈ టెక్నికల్ ఎవిడెన్స్ తప్పు, ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఫ్యాబ్రికేట్ చేసి నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు, నా వెహికల్ ఆ రోజు అక్కడ లేదు, నేను ఆ రోజు ఈ ఫలానా రాజకేశ్వర రెడ్డి ఉన్నటువంటి రూమ్ లోనో బాలాజీ గోవిందప్ప ఉన్నటువంటి రూమ్ లోనో నేను లేను అని ఛాలెంజ్ చేయమనండి. సిట్ తప్పైతే సిట్ నిష్పక్షపాతంగా చేస్తున్న ఎంక్వైరీ, అందులో దొరికినటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్, ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారానే సిట్ ఛార్జ్ షీట్ కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు A38 అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39 అయినటువంటి ఆయన కుమారుడు మోక్షిత్ రెడ్డి ఈ ట్రాన్స్ఫర్, ఈ మనీ ట్రాన్స్ఫర్ లో కీలకంగా ఉన్నారు. 38 అరెస్ట్ చేశాం, 39 కూడా విచారించేటటువంటి హక్కు కావాలి, అధికారం కావాలని చెప్పేసి సిట్ కోరుతా ఉంది. అన్ని కూడా కోర్టు పర్మిషన్ తో కోర్టు ప్రొసీడ్ అయ్యి మనం తర్వాతే అవుతా ఉన్నారు. వీళ్ళు సిట్ స్టాండర్డ్ వీళ్ళు చెప్తే సరిపోయిందా ఏంటి? ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు ఆ లిక్కర్ అనేటటువంటి దానిలో వీళ్ళు అక్రమంగా డబ్బులు సంపాదించారో, ఒక్కొక్క రూపాయి దాన్ని ఎక్స్ట్రా సంపాదించారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏం చేశారు, ఏ వెహికల్స్ వెళ్ళారు, ఏ ఫోన్లు వాడారు, ఏ మోడల్ వాడారు, ఏ నెంబర్ వాడారు, ఏ నెంబర్ ఏ టవర్ లొకేషన్ లో ఎంతసేపు మాట్లాడారు అనేటటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఈ రోజు సిట్ బహిర్గతం చేసింది. ఛాలెంజ్ చేయమన్నది తప్పైతే. ఓకే వంశీ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ రికార్డ్ అట, ఉప ముఖ్యమంత్రి గారు ఎవరికి అవకాశం రాలేదు, ఇటుపైన కూడా వచ్చే ఛాన్స్ తక్కువ అని. సార్ ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన ఎప్పటి నుండో సినిమా రంగంలో ఉన్నారు. సో ఆయన సినిమాలు తమ్ముడు ఒక సినిమా కావచ్చు, అప్పట్లో గోకులంలో సీత, ఇవన్నీ మేము చూసి పెరిగిన వాళ్ళమే. ఈ రోజు కూడా అదే కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఓకే సార్, రికార్డు ఏముంది సార్, ఆయన నటుడు, మంచి ఫ్యాన్ బేస్ ఉంది, పాలన ఒక పక్క చేస్తా ఉన్నారు. అదే మాదిరిగా ఆయన శాఖలైనటువంటి అటవీ శాఖ అండ్ ఆల్సో పంచాయతీరాజ్ శాఖ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తా ఉన్నారు. సినిమాలు కూడా అంతే సమర్థవంతంగా చేసుకుంటున్నారు. అంత కష్టపడుతున్నారు సార్. మరి ఆయన చిట్టుబాబు గారికి ఈ విషయం తెలుస్తుంది. చిట్టుబాబు గారు ఏంటంటే ప్రపంచ రికార్డు అట పవన్ కళ్యాణ్ గారిది, 4 నెలల్లో 3 సినిమాలు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరూ చేయలేదు, ఇటుపైన చేసే ఛాన్స్ లేదని మీ కామెంట్స్ ఏంటి? రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీరబ్రహ్మేంద్ర స్వామి చేశారు, ఫినిష్ చేశాడు. కొత్త చరిత్ర వర్మగారు వినండి 3 సినిమాలు కూడా ఇప్పుడు ముగించినవి కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఫినిషింగ్ టచ్ ఈ 3 సినిమాలకు ఇచ్చారు. 3 సినిమాలు ఇప్పుడు మొదలెట్టి ఇప్పుడు ఫినిష్ చేస్తే 3 నెలల్లో 3 సినిమాలు ఫినిష్ చేయడం రికార్డే కాదు. 3 నెలలు సినిమాలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు ఎలక్షన్ టైం వల్ల ఆగినాయి, ఇప్పుడు అవి ఫినిష్ చేస్తున్నారు. ముగింపు తప్పితే ఆరంభం కాదు. ఆరంభం ఎప్పుడో ఆరంభమైనాయి. ఈ 3 మధ్యలో షూటింగ్ జరుగుతున్నాయి. దాన్ని మనం బుల్డోజర్ తోటి లేపడం తప్పితే ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఏంటి 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకు ఈ ఆరోపణలో 2 పాయింట్లు చెప్తాను మీకు. ఒకటి, అక్కడ డబ్బులు ఓట్లు కొనటానికి అన్న పాయింట్. ఇక్కడ రెండోది ఆ కారు. ఎందుకు ఈ 2 పాయింట్లు వాడుతున్నారంటే, డబ్బులు ఈ కూటమి ఎన్నికలు గెలిచింది 12.5% ఓట్లు తేడా వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈవీఎంలు గొడవ ఏమిటి అని ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు మాట్లాడుతున్నారు, ప్రజల్లో బాగా బాహుళ్యంలో ఉంది. ఇది కూటమి రకరకాల కారణాలతోటి వచ్చింది, 12%, 12.5 ఓట్లు తేడా వచ్చినాయి అని ఉండవల్లి అంటే వాళ్ళు కూడా ఆధారాలతో చెప్తున్నారు. అంత తేడా ఎలా వస్తుంది? సో అలాగా అందుకని ఓట్ల తేడాతోటి అన్నారు కనుక నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, మీరు ఓట్ల కోసం అని. రెండో పాయింట్, కారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన సినిమా హీరోయిన్ ని గవర్నమెంట్ కారులో దింపాడు. ఈయన గవర్నమెంట్ వెహికల్లో వెళ్తున్నాడు, వస్తున్నాడు, షూటింగ్ వస్తున్నాడు, మళ్ళీ షూటింగ్ అయిపోగానే అదే హెలికాప్టర్ లో వెళ్తున్నాడు. ఆ హెలికాప్టర్ ఎవరిది? ప్రభుత్వంది. ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. సో ఇది ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఈ ఆరోపణలు తిప్పికొట్టడం కోసం మేము షూటింగ్లుగా వెళ్ళాం, మీరు అవినీతి చేయడానికే కార్లు వాడారు అని ప్రభుత్వ కారు. ఇది అంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని ఈ ఒక టాక్టికల్ ఆరోపణలు తప్పితే, అందుకని ఓన్లీ సిట్టును మనం ఇష్టం వచ్చాడు మనం వేసుకొని మనకి ఏ పాయింట్ కావాలో దాన్ని కల్పించుకుని చేయడం అయితే సిట్టు అనేది ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ. అది నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి లేదంటే కాల్ ఫర్ సిబిఐ ఎందుకు చేయరు? 24 లక్షల కోట్లు సార్, 24 లక్షల టన్నుల గంజాయి అనగానే సిబిఐ తేల్చి చెప్పింది అది గంజాయి కాదు అయినా తెలుసుకోండి పిచ్చోళ్ళ, అది డ్రై అవుతుంది. సిబిఐ తెలిస్తే మన బరువు పోతుంది. ఓకే చిట్టుబాబు గారు ఒక్క నిమిషం. అరుణ గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ అంటే అదే ఉంది అంటున్నారు, ఆయన మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు చిట్టుబాబు గారు.
ఇదే చిట్టుబాబు గారు తెనాలి టు తాడేపల్లి గవర్నమెంట్ హెలికాప్టర్ వాడినప్పుడు క్వశ్చన్ చేసి ఇప్పుడు చిట్టుబాబు గారి మాటలు మేము కన్సిడర్ చేసి ఉండేవాళ్ళం సార్. బట్ ఆ రోజు మాత్రం నువ్వు వెళ్ళలేవు, అప్పుడు నేను ఆర్గ్యూ చేశానమ్మా తల్లి. నువ్వు వెళ్ళలేవు, నువ్వు ఇప్పుడు వచ్చావు, నువ్వు ఇప్పుడు వచ్చావేమో డిబేట్ లోకి, నువ్వు ఇప్పుడు వచ్చావు డిబేట్ లోకి. నేను 15 మాట్లాడతాను, నువ్వు వెళ్ళలేదేమో. విను, తెలుసుకోమా, నువ్వు ఇప్పుడు వచ్చావు డిబేట్ లోకి. నేను డిబేట్ లో చాలా సార్లు ఆ విషయాలు మాట్లాడాను. ఆయన మాట్లాడతాడు, ఆయన ప్యానల్ ఆయన మాట్లాడతాడు. మాట్లాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చారు, దానికి సంబంధించి పాలన మీద పూర్తిగా ఆయన చాలా బిజీగా ఉండడం మూలంగా ఆయనకు సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది పెండింగ్ లో ఉండిపోయింది. మిగతా పార్ట్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆయన షెడ్యూల్ ఉంది కాబట్టి క్లియర్ గా ఇమీడియట్ గా ఏవైతే సైన్ చేసినటువంటి సినిమాలు ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రాజకీయం మీద పార్టీ మీద ఇంకా దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఆయన ఆల్రెడీ లాస్ట్ వైజాగ్ మీటింగ్ సందర్భంగా ఆయన చెప్పారు. దసరా తర్వాత పూర్తిగా నా ప్రయాణం అంతా కూడా పార్టీ మీద, రాజకీయం మీద, స్టేట్ మీద ఉండింది కాబట్టి ఈలోపు నేను సినిమాలు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి పూర్తయినటువంటి సినిమాలు ఇప్పుడు కొరవ పార్ట్ ఏదైతే ఉందో అది పూర్తి చేస్తున్నారు. నిజంగానే ఒక పర్సన్ అంత బిజీ షెడ్యూల్ ని చేయడం అనేది, పైగా ఆయన స్వార్థం లేకుండా ఆయన సినిమాలో సంపాదించే డబ్బులు ప్రజలకే పెడుతున్నారు, రాజకీయాల్లో వచ్చేటువంటి జీతం కూడా ప్రజలకే పెడుతున్నారు. క్లియర్ ఇది మాత్రం. ఆయన ఏమి ఎక్కడ స్కీములు చేయలేదు, స్కాములు చేయలేదు, ఆయన శాఖలో ఎక్కడ అవినీతి జరగట్లేదు. ఈవెన్ సింగిల్ పోస్టింగ్ లో కూడా ఎలాంటి అవినీతి లేకుండా జరుగుతున్నటువంటి శాఖలు ఆయన. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అంత నిబద్ధతతో సొసైటీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అప్రిషియేట్ చేయకపోయినా పర్లా, అనుమానించడాలు, అవమానించడాలు మానుకుంటే కనీసం మన వ్యక్తిగత విఘ్నతను కాపాడుకునే వాళ్ళం అవుతాం జనరల్ గా ఎవరైనా సరే మనుషులు. ఓకే, అదే ప్రపంచ రికార్డ్ అని రోల్ అవుతుంది కదా, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? క్లియర్లీ సార్, ఒక వ్యక్తి అంత డెడికేటెడ్ గా వర్క్ చేయడం అనేది, అట్లాంటి రికార్డ్ ఏదైనా ఆయనకు వచ్చింది అంటే నిజంగా వర్తబుల్, దాంట్లో ఎలాంటి సందేహం అక్కర్లేదు. నిరంతరం 24 hours పనిచేస్తున్నాడు. మరి ఏ టైంలో నిద్రపోతున్నాడు, ఏ టైంలో లెగుస్తున్నాడు కూడా తెలియని సిచ్యువేషన్. అటు మూవీ ఇండస్ట్రీ ఒక సైడు, పాలన ఒక సైడు, పార్టీ ఒక సైడు, ఆయన అన్ని పనులు ఏకకాలంలో చేసుకుంటూ వెళ్తున్నాడు అంటే ఇంకెంత బిజీగా గడుపుతున్నాడో లైఫ్ అర్థం చేసుకోండి. ఓకే, చిన్నపరెడ్డి గారు రెస్పాండ్. మంచి నాయకు కూడా అవకాశం లేకుండా చేయకండి. ఆయన తప్పులు ఎత్తి చూపండి. అయ్యా మీరు ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, పూటకు ఒక మాట మాట్లాడద్దు, కులాల మీద ఏ కోణంలో కనిపించాడు చెప్పండి. ఆ కోణంలో పవన్ కళ్యాణ్ గారు చేయడం మంచిదని చెప్తాం. చెప్పండి సార్, ఇద్దరు కంపేర్ చేద్దాం. తప్పులు కూడా బడ్జెట్ చేస్తుంటే ఏ కోణంలో మంచిగా కనిపించాడు చెప్పండి, ఇద్దరు కంపేర్ చేద్దాం ఒకసారి. చిన్నపరెడ్డి గారు రెస్పాండ్. పవన్ కళ్యాణ్ మీలాంటి ఆయన మొరగ చెట్టు ఎక్కించి నాశనం చేస్తున్నారు. నిలకడగా మాట్లాడండి. చిన్నపరెడ్డి గారు మాట మాట్లాడద్దు, చిన్నపరెడ్డి గారు మాట మాట్లాడద్దు. చిన్నపరెడ్డి గారు చెప్పాలి సార్. చిట్టిబాబు గారు సార్, వాస్తవంగా రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి వారిలో చిట్టిబాబు గారు నిజాయితీగా వాస్తవాలని మాట్లాడేటటువంటి పరిస్థితిని అరుణ గారు అంగీకరించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రోజు రకరకాల చిన్నపరెడ్డి గారు మీ మీద నాకు గౌరవం ఉంది, వైసీపీ కండువా మీద నాది కొట్టుగా మాకు నూరుకోండి. ఏ రకంగా ఆయన విశ్లేషకులకు కనిపించారు సార్? అసలు ఏ కోణంలో ఆయన మీకు విశ్లేషకులుగా విశ్లేషిస్తున్నారు చెప్పండి సార్ నాకు. అసలు ఒకసారి ఏ మాట ఆయన విశ్లేషకులుగా విశ్లేషించారు చెప్పండి సార్. అసలు ఏ టాపిక్ ఆయన విశ్లేషకులుగా విశ్లేషించారు చెప్పండి సార్. ఒక పాయింట్ చెప్పండి. విశ్లేషణ అంటే అర్థం తెలియదమ్మా. నీకు విశ్లేషణ నీ డిక్షనరీలో విశ్లేషణ లేదు, నీ డిక్షనరీలో భజనే. సో నీకు భజనకి విశ్లేషణకి తేడా లేదు. నీ డిక్షనరీలో భజన విశ్లేషణ అంటే నీకు తెలియదు. అసలు విశ్లేషణ భజన నీ డైరెక్టరీలో లేదు, నీ డిక్షనరీలో లేదు. అరుణ గారిని ఆపండి సార్. తెలుసా నీకు? ఆవిడ ఆగారు, ఈయన ఆపండి మీరు. విశ్లేషకులు అంటే పదవుల కోసం కాదు, మేము ప్రజల కోసం మాట్లాడతాం. డైరీలో లేదు, నీ విశ్లేషణ లేదు. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అయిపోతుంది. నేను నన్ను మాట్లాడి రోజు రకరకాల డిబేట్లలో చాలా మంది విశ్లేషకులను చూస్తున్నాం కానీ వారందరూ కూడా అరుణ గారు లాంటి వాళ్ళకి జాకీలేసి అందిస్తా ఉన్నటువంటి పరిస్థితి. మీరేమో అట్లా అందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరంటే నచ్చదు, మీ విశ్లేషణ నచ్చదు. ప్రజలందరికీ మీ విశ్లేషణ నచ్చుద్ది, మీరు అలానే ఉండాలి. చిట్టిబాబు గారు అలానే ఉండాలి. మరో విషయం ఏంటంటే అరుణ గారు అవుతున్నారండి మీ వాటికి.
మీరే నవ్వించి ఈ టయాన్ని అంతా వేస్ట్ చేయడం నవ్వుల పాలు ఆవిడ నమ్మకం చేస్తే వాళ్ళ పార్టీనే నవ్వుల పాలు పార్టీ నవ్వుల పాలైపోయినటువంటి నవ్వుల పాలు పార్టీ కదా వినలేనప్పుడు నవ్వుతోటి ఊరక కవరింగ్ చేయటం. అందుకని సబ్జెక్ట్ లేని వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు. అరుణ్ గారు లాంటి వాళ్ళు మీరు పట్టించుకోవద్దండి. చిట్టిబాబు గారు ఇలాగనే మాట్లాడండి, భవిష్యత్తులో కూడా నిజాయితీగా మాట్లాడండి అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.